ప్రభు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమని పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను. నేను నిన్ను బాగుచేసెదను. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగము నుండి ఒక చక్కటి వాక్య సందేశాన్ని, వాగ్దాన సందేశాన్ని మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే హిజ్కియాకు మరణ శాసనము సిద్ధపరచబడింది. ఇల్లు చక్కబెట్టుమని దేవుని ఆజ్ఞ జారీ అయినది. దేవుడొక నిర్ణయము తీసుకున్న తర్వాత దానిని మార్చగల శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు. అయితే హిజ్కియా యొక్క ప్రార్థన దేవుని నిర్ణయాన్ని సైతము మార్చగలిగింది. మరణ శాసనము జీవశాసనముగా మార్చబడింది. ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. అంటే దేవుని ప్రణాళికను సైతము మార్చగలదు. క్రైస్తవునికి ప్రతిదినము ప్రార్థనే ఊపిరి, ప్రార్థనే ఓ శక్తి. నిజ క్రైస్తవునికి ప్రతిదినము ప్రార్థనే జీవమిచ్చు ఊపిరిలాంటిది. అందుకే ప్రార్థన ఆగిపోతే ఊపిరి ఆగినట్లే అని ఒక భక్తుడన్నాడు. అందుకే పౌలు అంటాడు కదా, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కోసము, రాజులు అధికారుల కోసము విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెను అని. అవును ప్రియులారా, ఈ ప్రపంచము పాపముతో భారమైనప్పటికీ ఇంకా నాశనము కాకుండా ఉన్నదంటే దానికి పరిశుద్ధుల ప్రార్థనలే కారణం. అందుకే ప్రార్థన ఒక గొప్ప ఆధిక్యత, ఆయుధము, శక్తి మార్గము. నీతిమంతుల ప్రార్థన బహుబలమైనదని వాక్యము సెలవిస్తుంది. అందుకే అబ్రహాము, మోషే, ఏలియా, హన్నా, ఎస్తేరు, మన ప్రభువైన యేసు ప్రార్థనలు పరిస్థితులనే పూర్తిగా మార్చాయి, దేవుని అంగీకారాన్ని పొందాయి. అంగీకరించబడిన పరిశుద్ధుల ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధికి వెళుతుందని వాక్యము సెలవిస్తా ఉంది. హిజ్కియా ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలింపజేసింది, కరిగింపజేసింది. ఆయన ఉద్దేశాన్ని మార్చి మరణ శాసనము జీవశాసనముగా చేయబడుటకు కారణమైంది. హిజ్కియా రాజు యూదా రాజులలో చాలా మంచి రాజు. దేవుని పూర్ణ మనసుతో అనుసరించినవాడు, దేవుని మీద విశ్వాసము కలిగినటువంటి వాడు. ప్రియులారా, ఆ యొక్క రాజుల కాలాన్ని మనము గమనించినప్పుడు హిజ్కియా వంటి రాజు మరొక రాజు మనకు కనబడడు. హిజ్కియా దేవుని హత్తుకొని జీవించినటువంటి రాజు అయి ఉన్నాడు. అతని జీవితంలో ఒక దినాన ఎంతో కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. రాజు తలంచుకుంటే ఇతరులను ఏడ్పించేవాడు కాని రాజు ఎప్పుడు కూడా ఏడవడము అనేది అసంభవం. అయితే ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు, జరిగిన పరిణామాలు ఏంటి అని మనము ఆలోచన చేస్తే హిజ్కియా రాజుకి మరణకరమైనటువంటి రోగము కలిగింది. ఆ తదుపరి దేవుడు యెషయా ప్రవక్తతో చెప్పాడు, నీవు హిజ్కియా దగ్గరకు వెళ్ళి నేను చెప్పుమన్న సంగతులు చెప్పుమన్నాడు. యెషయా హిజ్కియా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఈ విధముగా చెప్తూ ఉన్నాడు, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా దేవుడు ఏది చెప్పమన్నాడో అది యెషయా ప్రవక్త చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఏమి చేశాడు అంటే, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని
యెహోవా, యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూల సమస్తమును నేనెలా జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. నిజముగా ప్రియులారా, ఈ ప్రార్థన ఎంతో అద్భుతమైనది. ఈ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది. ఈ ప్రార్థనను ప్రభు విన్నాడు. ఈ కన్నీళ్లను ప్రభు చూశాడు. ఎందుకు అని అంటే, యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకున్నాను అని చెప్తున్నాడు. మనము మానవుల దగ్గర అబద్ధాలు చెప్పొచ్చు, కాని దేవుని దగ్గర ఎవరు అబద్ధాలు చెప్పడానికి కుదరదు. దేవుడి దగ్గర అబద్ధము ఆడి అది నిజమని నిరూపించడానికి ప్రయత్నము చేస్తే దేవుడి శిక్ష తప్పకుండా అనుభవించక తప్పదు. నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పగానే అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని అని రాయబడి ఉంది. వాక్యములో గోడతట్టు తిప్పుకొని ఎవరి సహాయము కొరకు ఎదురు చూడటలేదు. తాను చనిపోతాడు అని తెలిసిన వెంటనే, ఆ ప్రవక్త చెప్పిన వెంటనే అతడు లోబడ్డాడు. ప్రవక్త మీద తిరుగుబాటు చేయలేదు. నీవెందుకు ఇలాగు నాకు చెప్తున్నావు అని ప్రశ్నించలేదు. ప్రవక్తను చంపాలి అని కూడా అనుకోలేదు. కాని అతడు ప్రవక్త మాటకు లోబడ్డాడు. లోబడడమే కాదు, దేవునికి కూడా లోబడి, అయ్యా, నేనే విధముగా నీ సన్నిధిలో నడుచుకొనుచున్నానో నీ దృష్టికి నేను అనుకూలముగా జరిగించిన కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని కన్నీళ్లు విడుచుచు ప్రార్థించాడు. ప్రియులారా, రాజు కన్నీళ్లు విడిచి ప్రార్థించగా దేవుడు ఆలకించాడు. ఆలకించిన వెంటనే యెషయా ప్రవక్త ఆ మాట చెప్పి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండగానే మధ్యకు రాగానే దేవుడు యెషయాతో, నీవు తిరిగి వెళ్ళి హిజ్కియాకు ఇలాగు చెప్పుమని చెప్పాడు. అప్పుడు యెషయా ప్రవక్త చెప్తున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించియున్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షు నీకిచ్చెదను. మరి పట్టణమును నేను కాపాడుదును. నేను ఈ పట్టణమునకు అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెను అని ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు పలికాడు. ఈ మాటలు విన్న హిజ్కియా జీవితంలో మూడుబారిన చెట్టు చిగురించినట్లుగా, కృంగిన మనసు దృఢపరచబడినట్లుగా, కన్నీళ్లు నాట్యముగా మార్చబడినట్లుగా సంతోషము కలిగింది. ప్రియ సహోదరి, సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో సమస్యలు మనకొస్తాయి, శోధనలు మనకొస్తాయి, మరణపు టురులు మనలను చుట్టుకొని ఉంటాయి. అటువంటి సమయంలో మనము దేవుని తట్టు తిరగగలుగుతున్నామా? దేవుడి ఎదుట, ప్రభువా, నేను యథార్థముగా ఉన్నాను, సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకొనుచున్నాను. లోకములో నీవు యథార్థముగా నడుచుకోవడము కాదు, లోకములో నీవు నమ్మకముగా ఉండడము కాదు, దేవునికి నీవు యథార్థ హృదయుడవై ఉన్నావా? సత్యముతో ఆయన సన్నిధిని అనుసరిస్తున్నావా? ఆయన సన్నిధిలో నడుచుకుంటున్నావా? ఆయన దృష్టికి, అంటే దేవుని దృష్టికి ఏది అనుకూలమో అది జరిగిస్తున్నావా? అలా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు చేస్తే దేవునికి ధైర్యముగా మొరపెట్టు. ప్రియ సహోదరి, సహోదరుడా, హిజ్కియా రాజు ఈ సంగతి తెలిసిన వెంటనే ఎవరిని సంప్రదించాడు అని ఆలోచన చేస్తే ప్రార్థనా పరులను సంప్రదించలేదు. తన కొరకు విజ్ఞాపన చేయమని యెషయా ప్రవక్తను కూడా అడగలేదు. కాని అతడు తనకు తానుగానే దేవుని దగ్గర మోకరించి, దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో నాయనా అని చెప్పి యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మన ప్రార్థన వ్యర్థము కాకూడదు అంటే మనము మనుష్యులకు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు, సకలము చేయగలిగిన దేవునికి మనము మొరపెడితే తప్పకుండా ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు. మన కన్నీళ్లు బుడ్డిలో దాచబడతాయంట. మన కన్నీళ్లను ఆయన దాచిపెడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన కన్నీటి ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు.
హిజ్కియా తన మరణ సమయంలో ప్రార్థించిన వెంటనే దేవుడు జవాబు ఇచ్చి అంటున్నాడు, ఇదిగో 15 సంవత్సరముల ఆయుష్షు నీకిస్తాను. దేవుడే ఇస్తే ఆ ఆయుష్షును పొడిగించడము ఆయనకే సాధ్యము కాని ఎవరికి సాధ్యము కాదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచింది నీవు గమనించాలి. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన ఎప్పుడు నీ యథార్థ హృదయముతో సత్యముతో ఆయన సన్నిధిలో నడుచుకున్నప్పుడు దేవునికి అనుకూలమైనది, దేవుని దృష్టికి అనుకూలమైనది నీకిష్టమైనది కాదు, దేవుని దృష్టికి అనుకూలమైనదేదో హిజ్కియా తెలుసుకొని సమస్తము జరిగించాడు. దేవుడు ఏది జరిగించమని చెప్పాడో అదే జరిగించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, కళ్ళ ముందు మన చుట్టూ కనిపిస్తున్న బంధాలను, మనుషులను చూసి అంతా మనవారే అని మురిసిపోతాం. వారిపై ప్రేమను పెంచుకుంటాం. కాలాన్ని, లోకాన్ని మరిచిపోయి బ్రతుకుతూ ఉంటాము. కాని జీవిత గమనములో కాలక్రమేణా ఎదురవుతున్న సమస్యలను బట్టి, కాలాన్ని బట్టి మనము ప్రేమించే వారి ప్రేమలో మార్పు అనేది వస్తుంది. ప్రియులారా, మనుషుల పరిస్థితులు అన్నీ కలిసి మనల్ని ఒంటరి చేస్తాయి. అప్పుడనిపిస్తుంది నాకెవరూ లేరు అని, చివరికి నేను అనాథని అని. ఇలాంటి ఒంటరితనము అనేది భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భములో ఎదురైన సంఘటన ఇది. అనుభవపూర్వకమైన గుణపాఠమిది. ఇలాంటి పరిస్థితే యాకోబుకి ఎదురైంది. 4 భార్యలు, 12 మంది పిల్లలు, చుట్టూ వేల కొలది పశువులు, దాసదాసీలు అయినను చంపేయాలని కోపముతో ఎదురొస్తున్న అన్నను ఎదుర్కొనలేక, నేను చస్తే చస్తాను, నా వాళ్ళైనా బ్రతుకుతారు అని అందరినీ పంపివేసి ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. బాధను చెప్పుకోవడానికి, పంచుకోవడానికి పక్కన ఎవరు లేరు. నిషిది రాత్రిలో ప్రకృతి ఒడిలో ఒంటరిగా యాకోబు మిగిలిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను అని రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుని కోసం ఎన్నో ఘనకార్యాలు పూనుకున్నాడు. ఎందరికో వ్యతిరేకముగా నిలబడ్డాడు. ఎన్నో సాహసాలు చేశాడు. ఎందరినో బ్రతికించాడు. దేవుని ప్రవక్త అయిన ఏలియా కాని దుష్టురాలైన ఒక స్త్రీ అన్న మాటలు తనని ఎంతగానో గాయము చేశాయి. తన భర్తకు వ్యతిరేకముగా నిలబడినందుకు, పోరాటము చేసినందుకు చంపేస్తానని బెదిరించింది. నాకు కూడా ఎవరైనా ఉండి ఉంటే ఇలా ఈవిడ నన్ను బెదిరించగలదా అని అనుకున్నాడో, లేక నా పక్కన నిలబడి నా నిమిత్తము పోరాడటానికి ఎవరూ లేరు అనుకున్నాడో మరి. ఒంటరిగా అందరికీ దూరముగా ప్రపంచాన్ని మరిచి మరణాపేక్ష గలవాడై చెట్టు కింద పడుకున్నాడు. మరణాపేక్ష గలవాడై, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. చుట్టూ వేలమంది ప్రజలు, ప్రాణాలు ఇచ్చే స్నేహితులు, అనేక మంది భార్యలు, బిడ్డలు, ఎన్నో బాధ్యతలు, అన్నిటితో ఎప్పటికప్పుడు సతమతమవుతూనే ఉన్నాడు రాజైన దావీదు. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ, ఇంతమంది ప్రజలు తన చుట్టూ ఉన్నప్పటికీ, తన మనసును అర్థము చేసుకునేవారు, తన గురించి ఆలోచించేవారు, తన హృదయాన్ని చేరినవారు కొదువైపోయారేమో. ప్రేమించిన భార్యలు సైతం, కన్నబిడ్డలు సైతం అర్థము చేసుకోలేదేమో. ఒంటరితనానికి గురి అయ్యాడు. ఆ ఒంటరితనములో దేవునికి చెప్తున్నాడు, నేను ఏకాకిని అని. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము అని దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా మనము గమనించగలము. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని స్తుతించే గాయకుల బృందములో ఒకడు, నిత్యము ధర్మశాస్త్రమును బోధిస్తూ ధ్యానిస్తూ జీవించే వ్యక్తి కీర్తనకారుడైన ఆసావు. అయినను లోకములో జరిగే సంఘటనలు అతన్ని గాయపరిచాయి. యథార్థముగా ఉంటే ఎన్నో నష్టాలను, కష్టాలను
ఎదుర్కొంటున్నాడు. ఏమి చేయాలో తెలియలేదు. లోకములో ఒక మనిషి ఎవరు శాశ్వతముగా తోడు నిలువరు అని తెలుసుకున్నాడు. అందుకే దేవునికి చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరని. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు అని చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీ పరిస్థితి కూడా ఇదేనేమో. నీవు ప్రేమించిన వారే నిన్ను మోసము చేశారేమో. నీతో కడవరకు ఉంటారని ఆశించిన వారే నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారేమో. 9 నెలలు మోసి కని పెంచిన కన్నబిడ్డలే నిన్ను అనాథ శరణాలయములోనో వృద్ధాశ్రమంలోనో పెట్టారేమో. నీలో లోపాలు, రోగాలు ఉన్నాయని నీకు దూరముగా ఉంటున్నారేమో. నాకంటూ ఎవరూ లేరని ఏడుస్తున్నావేమో. అందరూ కలిసి నిన్ను ఒంటరిని చేశారేమో. అయితే వీరందరి జీవితాలను ఒక్కసారి చూడు. వీరు కూడా వివిధ రకాలైన పరిస్థితుల ద్వారా ఒంటరితనమును అనుభవించినవారే. అయితే వారందరూ మాత్రం అట్టి పరిస్థితి నుండి బయటపడగలిగారు. అది ఎలా అంటే, అందరూ కనిపెట్టింది ఆ సర్వశక్తుడైన దేవుని యొద్దనే. అందరూ ఎదురుచూసింది ఆ దేవుని సన్నిధిలోనే. అందరూ మొరపెట్టింది ఆ విమోచకునికే. అందుకే ఆయన వారి ప్రార్థనను ఆలకించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒంటరిగా మిగిలిపోయిన వారందరూ దేవుని చెంతకు చేరారు, పెనుగులాడారు, ప్రార్థించారు. ఫలితముగా ఒంటరి అయిన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మరణాపేక్ష గలిగిన ఏలియా గొప్ప ప్రవక్త అయ్యాడు. ఏకాకి అయిన దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. అబాసుపాలైన ఆసావు దేవుని సన్నిధిలో జీవించాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఒంటరితనముతో ఏకాకిగా కుమిలిపోతున్న నీవు ఒక్కసారి ఈరోజు దేవుని యొద్దకు రా. తన 2 చేతులు చాచి నీకోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. నీ ప్రేమ కోసం పరితపిస్తున్నాడు. మనుషుల్లా విడిచిపెట్టాలని కాదు, వెలివేయాలని కాదు, అనాథని చేయాలని కాదు, ఒంటరితనమేమిటో తెలిసొచ్చేలా నిన్ను మార్చాలని కాదు, కాని తన ప్రేమను నీకందివ్వాలని, తన కౌగిటిలో సేదదీరాలని. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిసిన నీవు ఇప్పుడైనా దేవుని సన్నిధికి చేరుతావా? ఎందుకంటే ఆయన నిన్ను అనాథగా విడువడు. ఆయన తప్ప ఈ లోకములో ఎవరూ మనకు లేరు. కలిగి ఉన్న దానిలోనే కూతురికి లేదా కొడుకుకు పెళ్లి చేయాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ వచ్చేవారి కోరికలను, అక్కరలను తీర్చలేక, కట్నములనివ్వలేక, నీ బిడ్డల వివాహము చేయలేక కుమిలిపోతూ కన్నీరు కారుస్తున్నావా? బాగా చదువుకున్నప్పటికీ, ఉద్యోగము నిమిత్తం ఎంతగానో ప్రయాసపడుతున్నప్పటికీ కూడా లంచం ఇవ్వలేదనో, ఉద్యోగానికి కావలసిన చదువు నీకున్నప్పటికీ కూడా కావలసిన అందము, హుందాతనము లేదనో, కావలసిన అనుభవము నీకు లేదనో, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పటికీ, పరీక్షలు రాసినప్పటికీ కూడా నీవాశించిన ఉద్యోగము పొందుకోలేక నిరాశతో అలమటించిపోతున్నావా? పరిస్థితి బాగలేక చెయ్యవలసి వచ్చిన అప్పులను ఎలా తీర్చుకోవాలో అర్థము కాక, ఎదుటివారి మేలు కోసం వారికి సహాయము చేసి తిరిగి వారి నుండి డబ్బును రాబట్టుకోలేక ఆర్థికముగా చితికిపోయి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థము కాక అలసిపోయావా? బాగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అని రాత్రి పగలు కష్టపడుతున్న, పరీక్షలలో ఉత్తీర్ణత పొందలేక, ఇక నేను చదువుకోలేనేమో, మంచి స్థితికి చేరుకోలేనేమో అని దిగులు పడుతూ కన్నీరు కారుస్తున్నావా? ఎంతమంది చుట్టూ తిరిగినా నీ రోగమేమిటో తెలియక, ఎప్పుడు ఎలా నయమవుతుందో తెలియక, నీకున్న అనారోగ్యాన్ని బట్టి లేక గర్భఫలమును పొందుకోలేక నిట్టూర్పులు బిడుస్తూ జీవిస్తూ కన్నీరు విడుస్తున్నావా? తాగుబోతూ, తిరుగుబోతు భర్తను, అవిధేయురాలైన భార్యను, బిడ్డలను మార్చుకోలేక, వారితో కలిసి జీవించలేక జీవితముపైనే విసుగు చెంది నావా? ఆదరించేవారు లేక
ప్రేమగా పలుకరించేవారు లేక, నిన్నర్థము చేసుకునేవారు, చేయి అందించేవారు లేక, ఒంటరితనముతో అల్లాడుతూ కన్నీరు విడుస్తున్నావా? నీవు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల పొందలేక కృంగిపోయావా? పాపాల ఊబి నుండి, రహస్యము నుండి విడుదల పొందలేక, విడిచిపెట్టిన పాపము వైపే ఆకర్షించబడుతూ స్థిరమైన విశ్వాస ప్రార్థన జీవితమును కలిగి ఉండలేక కన్నీరు విడుస్తున్నావా? ఎన్నిసార్లు పైకెదిగినా ఎక్కడో ఏదో ఒక స్థితిలో తిరిగి కిందికి పడిపోతున్నావా? జీవితము, సేవ, సంఘము కట్టుబడుతుంది అని సంతోషించేలోపు నీవు ఎన్నటికీ విజయము సాధించలేవంటూ ఓటమి నిన్ను అడుగడుగున వెంటాడుతుందా? ఇలా ఈరోజు వాక్యము వినిచిన మీలో ఎందరో ఏదో ఒక స్టేజిలో ఉండి ఉండవచ్చు. బహుశా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఈరోజే నా పరిస్థితి ఇదే కదా ప్రభువా అని అనుకుంటూ ఉండి ఉండవచ్చు. అయితే అలసిపోయినా, సొమ్మసిల్లిపోయినా, నిరాశకు గురి అయినా, నిట్టూర్పులు విడుస్తున్న నీకే దేవుడు ఈరోజు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసియున్నవి. నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును అన్న వచనముల ప్రకారము. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ బాధ నిశ్చయముగా నేను చూశాను. నిట్టూర్పులతో నీవు పెట్టు మొర నా యొద్దకు చేరింది. సొమ్మసిల్లిన, కృంగిపోయిన, కృషించిపోతున్న నీ ఆశలకు నేను ఊపిరినిస్తాను, నీకు బలమును అనుగ్రహించి నీ ఆశను తృప్తిపరుస్తాను అని నీవు నమ్మిన నీ దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అలసియున్న నీ ప్రాణమును ఆ కరుణామయని ప్రేమలో, కౌగిలిలో సేదదీరుని. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఆధునిక యుగములో ధనార్జన, ప్రాపంచిక ఆశలతో మనుషులను నింపి ప్రార్థన చేయనివ్వకుండా వారి హృదయాలు సాతాను తిష్ట వేసుకొని కూర్చున్నాడు. అందుకే ఈరోజు మందిరాల్లో ఆరాధన పేరుతో అరుపులు, కేకలు, చెవులు పగిలేలా సంగీత వాయిద్యాలు, పాటల హోరేగాని ప్రార్థన మత్సుకైనా వినబడటం లేదు. ఎంత విచారకరం! ప్రార్థన ఆలకించువాడు అని పేరు గలిగిన మన మహోన్నతుడైన దేవుడు హిజ్కియా లాంటి ప్రార్థనా పరుల కోసం చూస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, సాతాను ఈ రోజుల్లో వాక్యాన్ని చదవనిస్తాడు, బోధించనిస్తాడు, సంఘ కార్యకలాపాలు చేయనిస్తాడు, కాని ప్రార్థనలను మాత్రం ఆటంకపరుస్తాడు. ఎందుకు అంటే ప్రార్థనకు దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి. యేసు నామమున విశ్వాసముంచి చిన్నబిడ్డల వంటి విశ్వాసముతో ప్రభువును ప్రార్థిస్తే సాతాను వణుకుతాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయడము మానుకొనుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అనే వచనము ప్రకారము. ప్రియ సహోదరి, సహోదరుడా, మన కొరకు యేసు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ప్రార్థన చేస్తుండగా మనము మన కోసము, తప్పిపోయిన మన బిడ్డల కోసం, భార్యాభర్తల కోసం, పొరుగువారి కోసం, చదువు, జ్ఞానము, ఆరోగ్యము, ఆర్థిక సామర్థ్యము, నశించుచున్న ఆత్మల కోసము, ఆత్మల ఎదుగుదల కోసం, దేవుని సంఘ విస్తరణ కోసము ప్రార్థన చేయలేమా? ఒక్కసారి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని మీరు పరిశీలించుకొని చూసుకోవాలని ప్రార్థనాపూర్వకముగా కోరుకొనుచున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇకనైనా హిజ్కియా మాదిరిగా ఏకాంతముగా యథార్థ హృదయముతో, సత్యముతో దేవుని సన్నిధిని నడుచుకొనుచు ఆయన దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగించుచు మన హృదయాలను సిద్ధపరచుకొని కన్నీటితో ప్రార్థిద్దాం. ఖచ్చితముగా ప్రభు తన కృపతో ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్ములను సకల ఆశీర్వాదములతో దీవించగలడు. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకు సమృద్ధిగా అనుగ్రహించలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు
ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో, అదే స్థలములో నిలబడి ఉండి, కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన, అతి ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈ నూతన పరిశుద్ధ దినములో మీ పరిశుద్ధమైన వాగ్దాన వచనము ద్వారా అయ్యా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచి సంతోషపెట్టిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, నీ పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినట్లుగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అను వాగ్దాన వచనము ప్రకారము అయ్యా, ఆనాడు హిజ్కియా కన్నీటి యథార్థమైన హృదయముని చూసి దేవా ఆ ప్రార్థనకు జవాబును దయచేసి ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్షును పొడిగించి ఆశీర్వదించిన గొప్ప తండ్రి, ఈరోజు నీ పాద సన్నిధిలో మోకరించి నీ వైపు చూస్తూ ఎంతమంది బిడ్డలు వారి హృదయ వేదనను మీ పాద సన్నిధిలో కుమ్మరిస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛనెరిగిన దేవుడవై ఉంటున్నావు. అయ్యా, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ కన్నీరు విడుస్తున్నవారు కన్నీరు విడుస్తూ వారు ప్రార్థించుచుండగా నా తండ్రి, వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, మా దుఃఖాన్ని జ్ఞాపకము చేసుకోండి. నాయనా, మా రోదనను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, మా బలహీనతలను జ్ఞాపకము చేసుకోండి. మా అనారోగ్యాన్ని జ్ఞాపకము చేసుకోండి. మా ఆర్థిక లేమిని జ్ఞాపకము చేసుకొని అయ్యా, ప్రతి విధమైనటువంటి శోధనల నుండి నీ ప్రతి బిడ్డను లేవనెత్తి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడ్డలకు సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతి సమాధానాలను దయచేయండి. ఆ రీతిగానే శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి ఈ దినాన మీ పరిశుద్ధ నామమున కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ నూతన పరిశుద్ధ దినములో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవ, బిడ్డలు ప్రతిదినము క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటూ అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నీకు తెలియజేస్తున్నారు. అయ్యా, అలాంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఇదిగో ఈ పరిశుద్ధ దినాన మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. దాన్ని అంగీకరించండి, ఆలకించండి. దేవా, ఏ బిడ్డ ఏ అక్కర ఏ కన్నీటితో ఏ ఆశతో ఏ విరిగి నలిగిన మనసుతో నీకు ప్రార్థిస్తున్నారో వారి హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు వంచున్నావు. దేవా, ఈరోజు వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకుని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.